సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పవన్ కళ్యాణ్' గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' అండ్ 'దురంధర్ 2' 2 కూడా ఉగాది సందర్భంగా రిలీజ్ అవ్వడం జరిగింది. ముందు 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. మరి ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. ఏ ఏ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి? మరి బ్రేక్ ఈవెన్ రాబడుతుందా? లాభాల బాట పడుతుందా? ఆ పరిస్థితులు ఉన్నాయా సార్? ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్స్ ఎలా ఉంది సార్? అంటే 35 అనేది వాళ్ళు చెప్తున్న మాట. హ్మ్. మనకి అంటే సైట్స్‌లో కూడా రిపోర్ట్ అయినటువంటి ఫిగర్ అదే. హ్మ్. 35 క్రోర్స్ అని. 35 క్రోర్స్ నుంచి అది ఎగబాకుతుంది అని నిన్న దర్శకుడు సక్సెస్ మీట్‌లో మాట్లాడాడు ఆయన, హరీష్ శంకర్ గారు. హ్మ్. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఉత్సాహం అయితే కనిపించటం లేదు. రివ్యూస్ అంటే పవన్ కళ్యాణ్‌కి చాలా అంటే పవన్ కళ్యాణ్ మీద వీరాభిమానం ప్రదర్శించేటువంటి రివ్యూవర్స్ కూడా ఈ సినిమా మీద అనేక సందేహాలు వెలిబుచ్చినటువంటి సందర్భం చూసాం మనం నిన్న. హ్మ్. అయితే అతని ఇమేజ్ మీద కొంత కల్ట్ ఫ్యాన్స్ ఉండటం వలన అదొక అడ్వాంటేజ్గా మారి నిన్న కొంత క్రౌడ్ మూవ్ అయింది. కానీ చాలా సెంటర్లలో టికెట్లు మిగిలిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది నిన్న నైట్ షోస్ కూడా. అది ఈ రోజున ఇది ఇది లాంగ్ వీకెండ్ ఉంది, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ హాలిడే మూడ్లో ఎంత పికప్ చేయగలిగితే అంతే. మండే నుంచి మళ్ళీ డ్రై మొదలవుతుంది. హ్మ్. అందుకని ఈరోజు ఏమిటి పరిస్థితి అంటే, ఈరోజు కండిషన్ కూడా గందరగోళమే. బొటాబొటిగా జనాలు వెళ్తున్నారు. అంటే సాధారణ ప్రేక్షకుడు మూవ్ అవుతాడు, టికెట్ల రేట్లు పెంపు లేదు కాబట్టి, అంటే భారీ హైక్స్ లేవు కాబట్టి సాధారణ ప్రేక్షకుడు థియేటర్కి మూవ్ అవుతాడు అనుకున్నటువంటి ఆశ అయితే అది నెరవేరే పరిస్థితుల్లో కనిపించడం లేదు. హ్మ్. ఎందుకు కనిపించట్లేదంటే కంటెంట్ మీద వచ్చినటువంటి ఒక ఒపీనియన్ జనాల్లోకి నెమ్మదిగా పంప్ అయింది. హ్మ్. అయిన సందర్భంగా వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉన్నారు. అది రిఫ్లెక్ట్ అవుతోంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సండే కూడా ఈ హడావిడి కనిపించవచ్చు. సండే హడావిడి ఉంటుంది, సాటర్డే హడావిడి నడుస్తుంది. ఒక మేరకు అంటే ఎంత ఏం చేసినప్పటికీ ఒక 25 మీద నడిచినా కానీ అంతా కలిపి అరౌండ్ 100కి వెళ్ళిపోయిన తర్వాత 100 దాటి ముందుకు వెళ్ళి 150 దగ్గర ఎక్కడో ఆగే పరిస్థితి అయితే కనిపిస్తోంది స్పష్టంగా. అంతకు మించి 300 అంటే ఇప్పుడు ఓజీ కలెక్షన్స్ని బీట్ చేయటము అంటే మనశంకర వరప్రసాద్ గారి జోలికి కూడా కాదు, ఓజీని దాటి వెళ్తుందా అనే సందేహానికి కూడా ఇది క్వశ్చన్ మార్క్ ఉంది. చూడాలి ఏమవుతుంది అనేది. ప్రస్తుతానికైతే దాని కండిషన్ ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది, కానీ ఒరిజినల్గా దానిలో ఏదో ప్రాబ్లం ఉంది అనేది అర్థమవుతుంది. సో అది ఆ సినిమాకి సంబంధించిన గొడవ. దురంధర్కి సంబంధించి వాళ్ళు సినిమా రిలీజ్కి ముందే 100 కోట్ల క్లబ్లో చేరామని చెప్పారు. దాదాపు అవే కలెక్షన్స్ డే 1 అంటే ఆ బుక్ చేసుకున్న వాళ్ళే వచ్చారు. అవే కలెక్షన్స్కి ఇంకొంచెం పెరిగి వచ్చినాయి. ఈ పెరిగి రావటం దేనికంటే వాళ్ళు వేశారు, ప్రీమియర్స్ వేశారు ముందు రోజు. ఆ షోస్ దాదాపుగా ఫుల్ అయినాయి. అయితే వాళ్ళు ప్రైస్ హైక్కి వెళ్ళలేదు. ప్రైస్ హైక్ లేదు, లోకల్ లాంగ్వేజెస్ కూడా లాంచ్ అవ్వలేదు అప్పటికి. ఇప్పుడు లాంచ్ అయింది. కాబట్టి జనాలు అటు మూవ్ అవుతున్నారు. అది కలెక్షన్స్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ వీక్కి ఫిగర్ మారుతుంది. ఇది దేశవ్యాప్త వసూళ్లు, ఇదేమో రాష్ట్రానికి పరిమితమైనటువంటి వసూళ్లు. ఇది 35 లోకల్ మార్కెట్లో చేస్తే అది 100 దాటి వెళ్ళి 120కో ఎక్కడికో వెళ్ళింది అది. కాబట్టి అది నేషనల్ లెవెల్ అంటే హిందీ మార్కెట్ తీసేస్తే ఇక్కడ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసినట్టుగానే చూడాలి. అవును, లోకల్ మార్కెట్లో కూడా అది దీన్ని దాటే ఉంది. ఏది మన భగత్ సింగ్ని దాటే ఉంది. సో ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళ రీచ్ మొదలైంది. ఈ లాంగ్ వీకెండ్ అనేది దురంధర్ రివెంజ్కి ఉపయోగపడుతోంది తప్ప భగత్ సింగ్కి అంత పెద్దగా ఉపయోగపడే వాతావరణం కనిపించడం లేదు. వాళ్ళ టార్గెట్ 2000 అనేది రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ మూడ్ చూస్తే. ఇది 150 దగ్గర ఆగే పరిస్థితి అయితే కనిపిస్తోంది స్పష్టంగానే. అంతకు మించి పుష్ చేయగలరా లేదా అనేది చూడాలి. ఏవైనా శక్తులు కలిసి వచ్చి ముందుకు మూవ్ అయితే కావాలి తప్ప ప్రస్తుతానికి ఉన్నటువంటి కండిషన్స్లో ఇంతవరకు అంచనాలు వెళ్ళడానికి అవకాశం ఉంది.
అది 3000 crore అని కూడా మాట్లాడేస్తున్న వాళ్ళు ఉన్నారు. దురంధర్ రివెంజ్ అది కూడా అంత మూవ్ అవుతుందని నేను అనుకోను, కానీ 1350ని దాటి ముందుకు వెళ్ళడానికి కొంత లోకల్ మార్కెట్లు గనక కనెక్ట్ అయితే అది పెద్ద ఈజీగానే వాళ్ళు కంక్లూడ్ చేసేయగలరు ఆ నెంబర్. అందుకని అది అంతకు మించి జరుగుతుందని నేను అనుకోవడం లేదు. దురంధర్ 2కి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ సినిమా మీద వచ్చినటువంటి అప్రిసియేషన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. మనం ఉస్తాద్ గురించి అలాగైతే దాని గురించి మాట్లాడిన వాళ్ళ మాటల్లో ఉన్న అంతరార్థాల గురించి చెప్పుకున్నాము, దురంధర్ రివెంజ్ మీద కూడా అలాంటి ఒక ప్రపంచం వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం చూస్తే ఆడియన్స్ థియేటర్లకు మూవ్ అవుతున్నారు, దాన్ని మూవ్ అవుతున్న కండిషన్ కనిపిస్తోంది. ఇక్కడ నెమ్మదిగా ఆగుతున్నారు. ఈ హడావిడి సోమవారం వరకు నడుస్తుంది. మండే తర్వాత ఇంకొకసారి రివ్యూ చేస్తే ఏంటి కండిషన్ అనేది పూర్తి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఉస్తాద్ తెలుగులో వస్తుంది కదా సార్, బట్ దాని ఎఫెక్ట్ ఈ మండే వరకు దురంధర్ 2 తెలుగులో వస్తుంది రేపటి నుంచి అన్నారు. మరి మండే వరకు దాని ఎఫెక్ట్ పడుతుందంటారా ఉస్తాద్ పైన? పడవచ్చు. అంటే ఇప్పుడు ఇది వెకేట్ చేసే స్క్రీన్స్ లోకే వస్తుంది అది. ఓకే, ఈ వెకేట్ చేయటం అనేది మొదలైంది అనేది అర్థమవుతోంది. పెరుగుతున్నాయి స్క్రీన్స్. ఈ పెరుగుతున్న స్క్రీన్స్ అన్నీ కూడా అది వదిలేసినవే, అంటే అది వదిలేసే మూడ్లో ఉంది, ఇది స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్ళే మూడ్లో ఉంది అనేది అర్థమవుతోంది. కాబట్టి ఎవరు ఫైనల్ విన్నర్ అనేది మాట్లాడుకుంటే దురంధర్ రివెంజే ఫైనల్ విన్నర్గా చెప్పుకోవాలి. ఈ రేసు వారు గెలిచారు. లోకల్ మార్కెట్లో కూడా, లోకల్ మార్కెట్లో స్టామినా ఉన్నటువంటి ఒక స్టార్ హీరోతో పేలవమైన సినిమా తీసినందుకు హరీష్ శంకరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.